చంద్రబాబు అందరికీ ఒక్కసారిగా నోరు ఊరించేశాడండి. ఎందుకంటే ఆయన నాటుకోడి పులుసు రాగి సంకటి గురించి మాట్లాడేసాడండి. అబ్బే ఈ విషయం ఆయన ఇంట్లో ఎత్తలేదండి. నిండు సభలో నాటుకోడి గురించి మాట్లాడేసారండి. ప్రజాశక్తి ప్రత్యేక సంచికని విడుదలసేస్తూ మన సంస్కృతిని వారసత్వాన్ని కాపాడుకోవాలని స్పీచింగ్లు ఇస్తూ నాటుకోడి పులుసు రాగి సంకటి గురించి మాట్లాడేసారండి. ఆయన మాటలకు అక్కడ ఉన్నవారంతా డంగైపోయారండి. ఎప్పుడు గంభీరంగా ఉండే చంద్రబాబు ఏంటి ఇటా అనేసిడు ఏంటి అని అవక్కైపోయారండి. కానీ ఆయన ఆలోచన శాబాస్గా ఉందండి. నాటుకోడి పులుసు రాగి సంకటి ఒక్క రాయలసీమ జిల్లా వాళ్ళకి వారసత్వం కదండి. కాబట్టి అన్ని జిల్లాల వారసత్వం కలిసి వచ్చేలాగా పొలస చేప ఇగురు, బొమ్మిడాయల పులుసు, ఉలవశారు, బోటి పులుసు, గోంగూర మాంసం ఇట్టతే చాలా బాగుంటుందండి. మా లాంటి వాళ్ళ కోసం ఎండ్రీలు, నెత్తళ్ళు, ఉప్పు చేప ఎట్టతే ఎరగదీసినట్టు ఉంటుందండి. మరి కేసీఆర్ తెలంగాణలో కళ్ళు అమ్మిస్తానని చెప్పారండి. దానికి పోటీగా చంద్రబాబు కూడా ఆంధ్రాలో సారా అమ్మించేస్తే చాలా బాగుంటుందండి. హాయ్. పాపం కేసీఆర్ కరెంట్ ఇచ్చాడండి. కరెంట్ ఇస్తే సంతోషపడాలి కానీ పాపం ఏంటి అని అనుకుంటున్నారా? అంటే గొడ్డుని బాదినట్టు బాధితే కేసీఆర్ కరెంట్ ఇచ్చాడండి. చేసా మీరు అపార్థం చేసుకోకండి. బాధింది కేసీఆర్ని కాదు, రైతులని పోలీసులు లాఠీలతో బాదారు. రాయంపేట మండలంలోని నార్సింగ్ గ్రామానికి చెందిన రైతులు రోజు 1 గంట కూడా కరెంట్ ఇవ్వడం లేదని ఆందోళన చేస్తుంటే పోలీసులు చితకబాదీశారు. తర్వాత తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి చాలా బాధపడ్డాడు అనుకోండి. ఆయన చితక బాధిన తర్వాత ఆయన బాధపడితే మాత్రం ఏం లాభంలేండి. కేసీఆర్ కూడా చాలా బాధపడి రైతులకి కరెంట్ ఇస్తానని అన్నాడటండి. ఈ మొక్క చితక బాధక ముందు చెప్పాల్సింది. మంచు ఇష్ణు ఆయన చేతికి దొరికిపోయాడండి. ఇక ఇష్ణు అంత చూడందే వదలడండి. అయ్య బాబోయ్, ఇలాంటి ఏం మర్డరో అనుకోకండి. మన రామ్ గోపాల్ వర్మ లేడండి, ఆయన చేతికి దొరికిపోయాడండి. నిన్న రౌడీ, ఇప్పుడు ఇష్ణుతో అనుక్షణం అనే సినిమా. మోహన్ బాబుతో సహా ఫ్యామిలీ మొత్తం ఆయన గ్రిప్లోకి వచ్చేసారండి. శ్రీదేవిని, అమితాబ్ని గ్రిప్లో పెట్టుకున్నోడికి ఇష్ణుబాబు ఒలక్కండి. సినిమా బిజినెస్ అనేది దాని మీద ఉన్న ఒక స్పాట్ లైట్ మూలన, గ్లామర్ మూలన ప్రతి ఒక్కళ్ళకి దాని గురించి తెలుస్తుంది, దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ ఫాలో అయ్యి అంత ఎక్స్పర్టీస్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఎందుకు చేయకూడదు అనే దాంట్లోంచి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ వచ్చింది, డిస్ట్రిబ్యూషన్ ఆప్షన్ చేయడం అనేది. అనుక్షణం సినిమాని ఏలం వేయాలని రామ్ గోపాల్ వర్మ డిసైడింగ్ చేసేసాడండి. అనుక్షణం 10 కోట్లు, అనుక్షణం 10 కోట్లు, అనుక్షణం 10 కోట్లు, 10 కోట్లు ఒకటోసారి, 10 కోట్లు రెండోసారి. అదండి అట్టాగే ఏలం పాట పాడేస్తారట. మరి చూద్దాం ఏటవుద్దో. హాయ్.